పొద్దున్నే కాలేజ్కి వెళ్తున్నట్టు బ్యాగ్ వేసుకుని వెళ్తావు, కానీ నువ్వు అసలు కాలేజ్కి వెళ్ళట్లేదు. మరి ఏం చేస్తున్నావు రోజు? న్యూటన్స్ థర్డ్ లా 2 hours 20 minutes రన్ టైంతో థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా 1990 నాటి బ్యాక్ డ్రాప్లో సాగుతుంది. డేవిడ్ అవసరాల శ్రీనివాస్కి ఎవరో కొరియర్లో న్యూటన్స్ థర్డ్ లా అనే ఒక బుక్ వస్తుంది. ఆ బుక్ ఒక రియల్ స్టోరీ అని తెలుస్తుంది. అసలు ఆ బుక్లో ఏముంది, ఎవరు సెండ్ చేశారు, ఆ స్టోరీ హీరో సుమంత్కి ఏంటి లింక్ అనేది సినిమా ప్లాట్. మనం చేసే ప్రతి పనికి మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది, కర్మ యాక్షన్ రియాక్షన్ అనే కాన్సెప్ట్తో ఈ మిస్టరీని ప్రజెంట్ చేశారు. పోలీస్ ఆఫీసర్గా సుమంత్ రోల్ చాలా సీరియస్గా డీసెంట్గా ఉంటుంది. తను కేసు రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేట్ చేసే సీన్స్ చాలా బాగుంటాయి. న్యూటన్స్ థర్డ్ లా యాక్షన్ రియాక్షన్ అనే ఫిజిక్స్ ఫార్ములా లైఫ్లోని కర్మ సిద్ధాంతంతో ముడిపెట్టిన తీరు చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో ఇన్వెస్టిగేషన్ కొంచెం స్లోగా సాగుతుంది, స్టోరీలోకి వెళ్ళడానికి కాస్త టైం పడుతుంది. బట్ సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతాయి. క్రైమ్ థ్రిల్లర్స్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి కొన్ని ట్విస్ట్లు ముందే గెస్ చేయడం ఈజీగా అయిపోతుంది. సెకండ్ హాఫ్లో ఓ సాంగ్ కట్ చేసి ఉంటే ఫ్లో ఇంకా బాగుండేది. సో ఓవరాల్గా చెప్పాలంటే న్యూటన్స్ థర్డ్ లా అనేది ఒక డీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్. కర్మ రిటర్న్స్ అనే పాయింట్తో ఇంట్రెస్టింగ్గా తీశారు. ఒకసారి హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది అండి ఈ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.